హాయ్, నేను చదువుకున్న స్కూల్కి వచ్చాను. మా స్కూల్ ఇది. అప్పటి నేను చదువుకున్నాను. క్లైమేట్ కూడా కూలింగ్ ఉంది. 2 నెలలు పెట్టి నుంచి వర్షం పడుతుంది కదా. ఈ గ్యాప్లో నేను తీయలేపాను, అందుకే ఇప్పుడు వచ్చాను. ఇదిగో మా స్కూలు. వెళ్దామా స్కూల్కి? లెట్స్ గో. ఇదిగో వర్షం పడుతుంది, ఇలా స్టార్ట్ అయింది వర్షము. ఇదిగో సైకిల్ పార్కింగ్ మాది. అప్పట్లో మేము ఇక్కడ పార్క్ చేస్తాం. ఈ కొత్త కట్టారు ఇది పార్కింగ్. దేశాన్ని చేశారు, చాలా మారింది స్కూలు. అప్పట్లో మేము ఇక్కడే పార్క్ చేస్తాం సైకిల్ అన్నీ. సైకిల్ మొత్తం ఇక్కడ ఉండేవి. సో వెళ్దాం. అదిగో స్కూల్లోకి వెళ్దాం. ఆఫీస్ రూమ్కి. ఆఫీస్ రూము, 10th క్లాస్ రూము, అంత ల్యాబ్ ఉంది. ఎందుకు వెళ్దాం? ఆఫీస్ రూము ఎందుకు వెళ్దాం? ల్యాబ్ వెళ్దాం. ల్యాబ్ ఇది. ల్యాబ్ ఇది. క్లాస్ అవుతుంది. సర్టిఫికేట్ ఇది. సర్టిఫికేట్ ఇది మొత్తం. అప్పటి మేము చాలా ఎంజాయ్ చేస్తాం. అప్పట్లో చెప్పు కదా. అప్పుడు తెలుగు మీడియం యూస్ఫుల్గా చదివేవాడు. అయితే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్గా మనిషి మారారు. అప్పుడు ఏజ్ ప్రకారంగా అనమాట. పవన్ అంటే 10th క్లాస్ చదువుతూ ఆ ఏజ్కి ఆ బిహేవియర్, అదే ప్రవర్తన క్లాస్ టీచర్స్ చదువుకోవడంగా ఉండేవాడు. తర్వాత అంటే ఏజ్ మారుతూ ఉంటే ఏదో ఒక యాక్టివిటీస్లో ఒక స్టూడెంట్ అనమాట చేంజ్ అవుతుంది. అలాగే ఈ పవన్ అనే అబ్బాయి అనమాట ఎడ్యుకేషన్తో పాటు ఇటువంటి ఊరిలో ఉన్న విశేషాలు కానీ లేకపోతే బయట విశేషాలు కానీ ఒక వీడియో ద్వారా తీసి ప్రజలకి అనమాట మోటివేషన్ చేస్తారు. చాలా మంచిది. ఇటువంటి యాక్టివిటీస్ చేయడం వల్ల అనమాట మిగిలిన స్టూడెంట్స్కి ఆ ఏరియా కూడా బయటకి అనమాట తన ప్రోగ్రెస్ అనమాట స్టేటస్ డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా స్టడీస్ ఇక్కడ 10th, 9th కూడా ఇక్కడే. అప్పట్లో ప్రతి గ్రౌండ్లో ఇక్కడ కూర్చున్న ప్లేస్ ఇది. అక్కడ కూర్చున్నాను ఇక్కడ ఈ ప్లేస్లోన. చెట్టు కింద మెమరీస్ చాలా బాగా వచ్చాయి. అప్పట్లో సిల్లీ ఫైట్స్ అంతా ఇక్కడ సరదాగా గడిపాము ఫ్రెండ్స్తోనే. సో మా క్లాస్ ఉన్నట్టు ఉంది, దానికి వెళ్దాం. జింగు జింగు చాలా మెమరీస్ ఉన్నాయి. సో వెళ్దామండి. చాలా మంచిది ఫ్రెండ్స్తో గడిపాము. అప్పట్లో ఇక్కడ ప్లేయర్ అవుద్ది, ఇది ప్లేయర్ అవుద్ది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఆయనలు మా కోసం కష్టపడుతున్నారు, మా కోసం పంట చేస్తూ వాళ్ళు చదువుతున్నారు. టీచింగ్ ఇది మా క్లాస్. ఇది నైన్త్ ఇంగ్లీష్ మీడియం. నేను అది 9th ఇది 3M. అది ఇదిగో నా ప్లేస్. ఇది లైట్ ఆన్ చాలా మంది చాలా బాగుంటుంది. అప్పట్లో నా ప్లేస్ ఇది.
సంవత్సరం వేస్తారు క్యాబిన్ తీసి పార్క్ తీసి చేతులు 10th క్లాస్ బ్యాచ్ రిలీవ్ అయ్యారు. చాలా బాగుంటున్నారు. ఈ మాట చాలా మంచి స్టూడెంట్. అప్పుడు అందరిలో కూడా చాలా డిసిప్లైన్ ఉండేవాడు. అయితే ఆ తర్వాత ఈ వీడియో వీడియో చేస్తున్నారు. అలాంటి వీడియోస్ మరింత చేయాలని కోరుకుంటున్నారు. దీనివల్ల మన ఊరు గురించి మన స్కూల్ గురించి అందరికీ అందుబాటులో వస్తుంది. చాలా మంచి కాబట్టి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలి అనేది ఇదిగో మా క్లాస్ అయిపోయింది. హరీష్ సారా మా స్టాఫ్ రూమ్ మ్యాథ్స్ టీచర్లు మేడం అంతా ఉంటారు. స్టాఫ్ రూమ్ ఇది. సైకిల్లో పైన 8th క్లాస్ క్లాస్ రూమ్ ఉంది. క్లాస్ రూమ్ ఉంది. అడ్వాన్స్ మా క్లాస్ రూమ్. క్లాస్ మా క్లాస్ రూమ్ ఇది 8th క్లాస్ అప్పట్లో మా క్లాస్ రూమ్ ఇది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ప్లేస్ ఇది. అప్పట్లో తెలుగు మేడం అప్పట్లో పేజ్ ఉంటుంది. కొత్త కట్టారు ఇది లైబ్రరీ. మొత్తం అప్పట్లో ఎట్లేదు. కొత్త కట్టారు ఇది. రండి లైబ్రరీకి వెళ్దాం. ఇది మా లైబ్రరీ. కొత్త కట్టారు అంత లైబ్రరీ. బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ బుక్స్ పిల్లలు చదువుకోవడానికి చాలా బాగున్నాయి. కొత్త బుక్స్ తెప్పించారు పిల్లల కోసం. అప్పట్లో ఏటి లేదు. అప్పటి పేజీ ఇది. కొత్త కట్టారు ఇది లైబ్రరీ. మొత్తానికి ఇది పిల్లల కోసం కట్టించారు. ఇంకేంటి అంత పడుతుంది. ఇంకా అదిగో మా గుడి. గుడి వెళ్దాం. గుడి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తు
గుర్తుకొస్తున్నాయి. రండి ఆ గ్రౌండ్ దగ్గర వెళ్దాం. అప్పట్లో మేము ఎక్కడ ఆడుకున్నాం క్రికెట్ అన్నీ. అప్పట్లో మేము ఆడుకున్నాం క్రికెట్ అన్నీ, వాలీబాల్ చాలా ఎంజాయ్ చేస్తాం గ్రౌండ్లోనూ. ఈ గ్రౌండ్ చూస్తే బాగా విషయాలు వస్తున్నాయి. ఇదండి గ్రౌండ్, మా గ్రౌండ్. ఇది చూస్తుంటే మాకు పాత విషయాలు గుర్తొస్తున్నాయి. చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆడుకున్నాం, కొట్టుకోవడం అన్నీ ఇక్కడే. ఇక్కడ క్లాస్ బంక్ కొట్టుకుని వెళ్ళిపోయాము. చాలా క్లాస్కి వెళ్ళకుండా మేము బంక్ కొట్టుకుంటూ ఇలా షార్ట్ కట్ రూట్ ఉంది, ఆ రూట్ ద్వారా మేము వెళ్ళిపోయాము. అప్పట్లో అదిగో బీసీ హాస్టల్ కష్టపడి స్కూల్ కొత్తగా వెళ్తే లేటెస్ట్ గురించి చాలా మారింది. సో గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.